హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. మనకి థ్రెడ్స్ వేసుకుంటాం కదా, డోరీలు వేసుకుంటాం కదా. డోరీ సన్నగా రావాలి అంటే మనం ఎలా చేయొచ్చు, ఎలా స్టిచ్ చేసుకోవాలి. సో ఇది క్రాస్ పీస్ అండి. కంపల్సరీగా క్రాసే తీసుకోవాలి, స్ట్రైట్ తీసుకోకూడదు. ఒక 1.5 ఇంచు వెడల్పు తీసుకొని చూసారు కదా, ఎల్ షేప్ వచ్చేలాగా ఒక క్లాత్ మీద ఒక క్లాత్, అంటే ఒక క్లాత్ని ఒక క్లాత్ జాయింట్ చేస్తాం కదా, మన పొడవ వస్తుంది. ఆ పొడవ వచ్చినప్పుడు పొడవగా రావడం కోసం ఇలా పెట్టాలి. మనం ఒక దాని మీద ఒకటి స్ట్రైట్గా పెట్టకుండా ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రాగా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పార్ట్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని ఇప్పుడు మనం ఇలా రివర్స్ చేసుకుంటే మనకు చక్కగా ఒకటే లైన్ క్లాత్, కానీ క్రాస్గా కుట్టు కనిపిస్తుంది అనమాట. స్ట్రైట్గా కుట్టు కనిపించకూడదు. స్ట్రైట్గా కనిపిస్తే మనకి తిరగేసేటప్పుడు ప్రాబ్లం అయిపోతుంది అనమాట. సో దానికోసం ఇప్పుడు దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసి కుట్టు వేసుకోవాలి. పక్కన కుట్టు వేసేలాగా సన్నగా రావాలి కుట్టు అనమాట. అంటే ఎక్కువ క్లాత్ పెట్టకూడదు, కొంచెం జస్ట్ ఆ పాదం ఉంది కదా, ఆ పాదం అంత విడ్త్ వెడల్పు ఉంటే చాలు. కుట్టు వేసేసుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం దూరం నుంచి వేసుకొని, అంటే సూది దూరం కోసం, తర్వాత బాగా దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. చూడండి, ఫస్ట్ దూరంగా కనిపించింది కదా, తర్వాత ఓన్లీ ఆ పాదంలో రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ రెండు పార్ట్స్ ఉన్నాయి కదా పాదంలో, ఆ రైట్ సైడ్ ఎంతైతే విడ్త్ ఉందో ఆ విడ్త్ మాత్రమే, ఆ వెడల్పు మాత్రమే చూడండి చూపిస్తున్నాను నేను, ఆ వెడల్పు అది మాత్రమే మనకి కుట్టుపడాలి. అంటే అంత దూరంలో కుట్టుపడాలి అంతే, అంతకని ఎక్కువ పడకూడదు. స్టార్టింగ్లో కొంచెం దూరంలో వేసాం, ఎందుకంటే పిన్నిస్ కానీ ఏదైనా దూరాలంటే మనకి ఈజీగా అయిపోద్దని. సో అలా మొత్తం మనకి ఎంతైతే థ్రెడ్ ఉందో ఆ థ్రెడ్ అంతటిని మనం కుట్టేసుకోవడమే. దగ్గర కుట్టు వేసుకోవాలండి, దూరం కుట్టు వేసుకోకూడదు. చూసారు కదా ఎంత సన్నగా రావాలని, అంటే అంత చిన్న క్లాత్కే రావాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న పార్ట్ని మనం కట్ చేసేసుకుందాం. అలాగని మరీ లోపల కట్ చేసుకోకూడదు, కుట్టు వరకు కట్ చేసుకోకూడదు, కొంచెం ఇలా ఉంచేయాలి. ఒక 1/4 ఇంచ్ వరకు అలా ఉంచేయాలి. ఉంచేస్తే మనకు తిరగేసినప్పుడు లోపల టైట్గా వస్తుంది అన్నమాట, లూజ్ కాకుండా. స్టార్టింగ్లో కొంచెం దూరంగా వేసాం కదండి, ఇక్కడ మనం ఇలాగ క్రాస్గా కట్ చేసుకొని ఇప్పుడు దీనికి మనం పెద్ద సూదులు ఉంటాయి కదా, నార్మల్ సూది కాకుండా పెద్ద సూదులు ఉంటాయి కదా, దానికి ఒక 4 వరుసలతో దారాన్ని ఎక్కించుకొని ఈ క్రాస్గా ఏదైతే ఉందో ఆ క్రాస్ దాని నుంచి ఒక 2 సార్లు కుట్టు వేసి, ఇప్పుడు వెనకాతలు ఉంది కదా, హోల్ ఉంటుంది కదా, హోల్ వైపు నుంచి లోపలికి సూదిని పెట్టేసి థ్రెడ్ని ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో అలా అలాగా మొత్తం తీసేయాలి అవతలకి. ఇప్పుడు ఇక్కడ తీసేటప్పుడు, స్టార్టింగ్ తీసేటప్పుడు ఇలా మనం లాగాలన్నమాట. లోపల క్లాత్ని లాక్కూడదు, ఓన్లీ పై క్లాత్ లాగాలంటే 2 క్లాత్స్ వస్తాయి మనకి, లోపల ఒకటి బయట ఒకటే వస్తుంది. ఓన్లీ బయట దాన్ని మాత్రమే, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఓన్లీ ఆ బయటది అనమాట. లోపల ఇంకో క్లాత్ లోపలికి వెళ్తూ ఉంటుంది, అదే సూత్తో లాగుతున్నాం కదా, అది లోపలికి వెళ్తూ ఉంటుంది. సో చూసారు కదా, మొత్తం ఇలా ఎంతైతే అంత సన్నగా చక్కగా థ్రెడ్ వచ్చేస్తుంది. ఈ థ్రెడ్ ఎంత సన్నగా ఉంటే అంత అందం అనమాట. లావ్ అయ్యే కొద్దీ అస్సలు బాగుండదు. మీకు చూపిస్తాను చూడండి. చూసారా చక్కగా ఎంత సన్నగా వచ్చిందో, చాలా అంటే చాలా సన్నగా వస్తుందని ఇలా చేసుకుంటే. దగ్గరగా వేయాలి కుట్టు, స్టార్టింగ్ కుట్టు చూపించాను కదా, ఆ కుట్టు బాగా దగ్గరికి వేయాలి. అందుకని పిన్ని మామూలు సేఫ్టీ పిన్ కూడా దూరదు అనమాట దానిలో. అందుకని మనం సూత్తో చేసుకుంటే చాలా సన్నగా వస్తుంది. మొత్తం జాగ్రత్తగా మొత్తం అంతా అలా లాగేయడమే. అంటే లాస్ట్ వరకు చూపిద్దామని చెప్పి నేను చూపిస్తున్నాను. చూసారా ఎంత లాస్ట్కి ఇలా వచ్చింది. రైట్ హ్యాండ్తో లాగుతున్నాను, ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్తో ఆ మిగతా దాన్ని పట్టుకోవాలన్నమాట. అంతే, మొత్తం వచ్చింది. చూసారా చక్కగా సన్నగా వస్తుంది అనమాట థ్రెడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇది కట్ చేసేసుకోవడమే.